మా భూమిని కబ్జా చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామంలో కురువ పద్మమ్మ, కురువ వీరేశం తమ భూములను లాక్కుని బాటలు వేసుకుని భూములు అమ్ముకుంటున్నారని మాకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. అదే గ్రామానికి చెందిన కురువ అడివయ్య, కురువ బిచ్చయ్య, నర్సింలు, లాలయ్య వీళ్ళు నలుగురు కలిసి మేము లేని సమయాన్ని చూసి మా భూమిని వరం నరికి దాన్ని సాఫ్ట్ చేసి కడీలు పాతారు. ఇది ఎక్కడి న్యాయం అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు వెంటనే కడీలు తొలగించాలని చెప్పగా నలుగురు తొలగించడం లేదు. కడీలు పాతడం, ప్రైవేటు సర్వేతో సర్వే చేయించడం, మా భూమిని లాక్కోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులు మాకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. బాధితులు కురువ పద్మమ్మ, వీరేశం, కురువ అంజమ్మ ఉన్నారు. ఎంత వస్తుంది? ముప్పై 35 ఫీట్లు లేకుండా డైరెక్ట్ కొలిపించి ఇట్లా వాడుకున్నారు మధ్యలో 35 ఫీట్లు పాతది పాత బాట పాత ఫీట్లు బాట కబ్జా పెట్టిండ్రు. 35 ఫీట్ల బాటను 17 ఫీట్లు కబ్జా పెట్టినంటాను అన్న. మా భూమి దొవ్వి ఇక్కడ తొండపల్లి మీద పోసిండ్రు. మొన్న పోలీసు వాళ్ళు వచ్చి 8 నాడు పోలీసు వాళ్ళు వచ్చి తీయమంటే తీస్తామంట అని అన్నారు. ఇంకా తీస్తాను లేరు. ఇప్పుడు వచ్చి మా భూమి మేము దోవుకుంటాం, మీరెవరు అంటున్నారు. మా భూమి దోవంటే మీరే పోలీస్ స్టేషన్కి ఇస్తారంటని చెప్తే కలివాడానికి వస్తున్నారు. మా భూమిలోకి రాకూడదు, మాకు బాట అట్లా ఉండాట్లే, బాట ఉండని 10 మంది పోయే బాట. తొండపల్లి భూమి ఏమో చిట్యాలది. తొండపల్లి శివాలరావు బాట ఉన్నదని మా కట్ట దొవ్వి వాళ్ళకి పోసుకున్నారు, కడీలు వాతిండ్రు. పోలీసుకు వచ్చి కూడా వాళ్ళు చెప్తే తీస్తామా అన్నారు, తీయమన్నారు. వాళ్ళు తీస్తలేరు. 6 రోజులు అయ్యాలడికి మా అడిగేటోళ్ళు ఎవరు లేరు. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, మేము ఆడపిల్లలం. మరి మాకు న్యాయం ఎవరు చేస్తలేరు. పోలీసు వాళ్ళు వచ్చి నాడు తీస్తామన్నారు, ఇంతవరకు కూడా తీస్తలేరు. వస్తున్నారు వాళ్ళంతా కాళ్ళు కొలుచుకొని పోతుండ్రు. ఇప్పుడు కూడా వచ్చిండ్రు, కొలుచుకుంటున్నారు. మేము వచ్చేడుకాల మేము చేనుకాని వచ్చినాం, వచ్చేడుకాల కొలుచుకుంటుండ్రు. అప్పుడు ఈడ ఉన్నది ఆడున్నది అంటే రాళ్ళు వేసిపోతున్నారు. గుద్దబాల్చి పోలీస్ స్టాఫ్కి ఇచ్చిండ్రా, మీరు ఎందుకు ఇచ్చిండ్రు అంటున్నారు. రాళ్ళే మామూలు ఇంకా మేము సప్పుడు దాకా కూర్చున్నాం సైలెంట్ గా. మాది ఇక్కడ అడిగేటోళ్ళు లేరు అని బుగులు పట్టి కూర్చున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏమో కంప్లైంట్ ఇచ్చినారా అంటున్నారు. మమ్మల్ని మాదే నష్టం చేస్తారు. ఇంకా మేము మా శివార్లకు వస్తారు, చిట్యాల శివార్లకు వస్తారు, తొండపల్లికి వెళ్ళి మళ్ళీ మాదే దోవుతారు, మా మమ్మల్నే తిడుతున్నారు. మరి దానికి మేమేం చేయాలి? ఎవరు చెప్పాలి, ఎవరు అడగాలి? మాకు తొండపల్లి ఇది బాట తొండపల్లి భూమిలో ఉన్నదని మాది వరము తవ్వి అక్కడ వాళ్ళ దిక్కు పోసుకొని కడీలు బాతిండ్రు. ఆ కడీలు తీసేయాలి, కడీలు తీసేసి మాకు న్యాయం చేయాలి, మా వరం మాకు వేయాలి. కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు, ఇంటలేరు. పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళు వచ్చి చూసిపోయిండ్రు. వాళ్ళు కూడా రేపు ఈ టైం కల్లా కడీలు తీయాలి, మళ్ళా తీయకపోతే ఒక కంప్లైంట్ రావద్దు, కడీలు ఉన్నాయని చెప్పిండ్రు. అట్లా కూడా వాళ్ళు తీస్తలేరు. వారం ఆయ చెప్పి కూడా మేము కంప్లైంట్ ఇచ్చి కూడా అది ఎవరు పట్టించుకుంటలేరు. ఇక ఎంత చెప్పినా ఎవరు ఇంటలేరు. ఏం చేయాలి? మేము 60 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు మా తాత తండ్రులు ఉండ కాలం నుంచి బాట తొండపల్లి నుంచి ఈ ఎల్కగూడెం చివరి వరకు ఈ బాట పెద్ద మనుషులు కానీ మా తరపున ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఇదే తోపొంటి దూళ్ళ మేకలు అందరం కూడా ఉడకపోయేది. ఈ తోవ ఇదే రకంగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే నిన్నమొన్న విషయం, ఈ అంజయ్య, మన కురువ అంజయ్య, చిట్యాల అంజయ్య భూమి ఇవతల వీళ్ళు ఈ భూమిని తీసి ఈ ఉర్రమంచు అంచు తీసి ఇక్కడ పోసుకొని కడీలు వాతుకున్నారు. ఇది మాత్రం ఇది ఇప్పుడు జరగని విషయం, ఇది చూడని విషయం. కాబట్టి దీన్ని మాత్రం మేము చిన్నప్పటి నుంచి మేకల మేపినాం, ఇట్లా వెళ్ళి గొర్రె మేపినాము. ఇంకోటి ఇదంతా బీడిగా ఉండే. ఇక వీళ్ళు లేనప్పుడు ఉన్నప్పుడు చూసి ఆ రకంగా ఆక్రమించుకున్నారు. ఇది ఆక్రమించుకొని ఇది ఇప్పుడు కిలాసాలు ఇంతకుముందు కూడా కిలాసాలు కొలిచిపోయినారు. వాళ్ళకు కూడా ఇంకా మేము
ఇది పద్ధతి కాదంట చెప్పడం జరిగింది. ఏమంటానంటే ఇంతవరకు భూమి ఇది ఇట్లా కాదు, ఇది మనం అప్పుడైనా పెద్ద మనుషులు కానీ మనం కానీ నడిచితోనే ఇట్లా దగ్గరికి చేస్తుడు ఇది పద్ధతి కాదంటానంటే అట్లా కాదు, మాకు అంత ఆడుకుండదు ఈడుకుండదు అంటాను. వాళ్ళ ఏకీభావంతో మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు న్యాయం కాదు. అందరికి సంబంధించిన విషయం, ఒక ఊరుకు సంబంధించిన ఊరు పొలిమేర కొన్ని వందల మంది ఉన్నాయి తోవకు, ప్రతి ఒక్కరికి తోవకు. వీళ్ళు ఈ మాదిరిగా జరిగితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మరి మిగతా వాళ్ళు ఫస్ట్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, 6th, 7th, 8th ఇట్లా పోతరంగా ప్రతి ఒక్కరు ఇట్లా నడుచుకుంటూ పోతే, ఇలా కబ్జా చేసుకుంటూ పోతే బాట అంటానికి చివరి వాళ్ళు ఎట్లా నడుస్తారు? దీనికి ఆలోచన చేసి జర న్యాయం చేయాలని కోరుతున్నాం. మా భూమి చిట్యాల పొలిమేర ఉంది. తొండపల్లి భూమిలో ఉన్న వాళ్ళు ఇతరుల ఇక్కడ మా బాట అంతా బాట్లకు అలా చేను బాట్లకు చేసి మా చేను అంతా దువ్వి బాట చేసిండ్రు. మాకు 36 ఫీట్ల బాట ఉంది. ఇది 17 ఫీట్లు కబ్జా పెట్టి అది చేస్తుండ్రు. మేము అడగనీకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. వారమాయే తీయమంట అని చెప్పిండ్రు, తీస్తలేరు. మాకు మీరే న్యాయం చేయాలి సార్.